యావత్తు జీవితాన్నే సంకీర్తనగా మలుచుకొని శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అన్నమయ్య కీర్తనలను ఇంటింటికి చేరువ చేసేందుకు గరిమెళ్ల చేసిన కృషి అభినందనీయమన్నారు. నేటి యువతరం గరిమెళ్ల జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని వెంకయ్య సూచించారు. ముందు నేను చేసే పని ఏంటంటే కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్నమాచార్య కీర్తనలు వినడం. బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి సంకీర్తన గానామృతంతో రోజును మొదలు పెడతాను. సానుకూలమైన ఆలోచన రావాలి, సద్బుద్ధి కలగాలి, సదాచారాన్ని పాటించాలి, సదాశయంతో ముందుకు వెళ్లాలనే యొక్క సంకల్పం కోసమని ఈ పాటలు వింటూ నేను ఆ రోజు ప్రారంభిస్తూ ఉంటాను. సంకీర్తనను స్వరపరచడానికి దాన్ని ఒక వృత్తిగా కాకుండా ఒక ప్రవృత్తిగా దాన్ని ఎంచుకొని ఒక జీవితాన్నే సంకీర్తనగా మలుచుకొని శ్రీవారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్న భాగ్యశాలి శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. సంపదలు చాలా మంది రూపాయల్లో కొలిస్తే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరాల్లో దాన్ని కొలుచుకున్నాడు సంపద. అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టు ద్వారా శ్రీవారి ఆస్థాన గాయకుడుగా నియమితులై శ్రీవారి సేవలో జీవితాన్ని ఆయన ధన్యం చేసుకున్నాడు. ధన్యజీవి. బతికి ఉండగానే శ్రీనివాసుని కృపను పరిపూర్ణంగా పొందిన బాలకృష్ణ ప్రసాద్ గారు వారికి మరణం లేదు. వారి గాత్రము సజీవము సమున్నతము. ప్రత్యేకించి యువతరం శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలనేది నా యొక్క ఆకాంక్ష.